అప్పుడెవరు ఇబ్బంది పడలేదు. ఇప్పుడు నన్ను నా వంశాన్ని కనపడకుండా చెయ్యాలని ఈ గంగ కంకణం కట్టుకున్నాడు. అందుకే పాప పుడితే నాకు సావు వస్తుంది. మన ఇంటికి అరిష్టం అని తెలిసినా మా కళ్ళు కప్పి తన పంతం నెగ్గేలా చేశాడు. ఇప్పుడు ఆ పాప కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? అమ్మా, నాలా జీవితాంతం జైలు గోడల మధ్య నలిగిపోవాలా? గంగా, అమ్మా, అమ్మా నీ మాట నా వేదం. ఇన్ని రోజులు నీకు మొహం చూపించలేక, ఆ రాక్షసుడి గురించి నిజం చెప్పలేక చీకటి చెరలో బంధించబడింది బావా. అసలు ఈ దుర్మార్గుడి వల్ల ఇప్పుడు పుట్టిన బిడ్డకి అన్యాయం జరగట్లేదా? మా అమ్మ భారతమ్మని మోసం చేశాడు. ఎందుకు మోసం చేసినావని అడిగినందుకో నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ నేరాన్ని సావిత్రమ్మ మీదేశాడు. నువ్వెక్కడికి వెళ్తావు పాపాలు? పేరుకి తగ్గట్టుగా చాలా పాపాలు చేశావు. ఎస్ఐ గారు, మేడం. తనని వదిలేయండి. ఓకే మేడం. నువ్వు ఆడదానివి కాబట్టి ఈసారికి వదిలేయమని చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పాపాల్లో పాలు పంచుకోవాలని చూస్తే నిన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాను. ఇక సచ్చిన తప్పు చేయను. ఈసారికి నన్ను క్షమించి వదిలేయండి. మా నాన్న తప్పు చేసి ఉండొచ్చు, కానీ జీవితాంతం జైల్లో ఉండాలంటే నేను ఒప్పుకోను. మా నాన్న కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. దేవా, ఇన్ని దుర్మార్గాలు చేసినా మీ నాన్న మాత్రమే నీకు గుర్తున్నాడా? నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన మీ అమ్మ గుర్తులేదా నీకు? నీకోసం ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా అన్నయ్యని కూడా వదిలేసొచ్చిందిరా నా కూతురు నాగవల్లి. తన ప్రేమేంటో అర్థం అవ్వలేదా? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ రేపు మా నాన్న ఎక్కడా అని అడిగితే ఆ చిట్టి తల్లికి ఏం చెప్పాలి? సరే, నువ్వు నీ బిడ్డని, నీ తల్లిని, నీ భార్యని ద్వేషించుకునుండొచ్చు, కాని వాళ్ళు ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. సరే, నా కూతుర్ని, నీ కూతుర్ని వదిలే. మీ అమ్మ మీద నీకు ఏం మాత్రం కనికరం ఉన్నా నీ మనసు మార్చుకో. నన్ను క్షమించు అత్తయ్య.
ఆ దుర్మార్గుడి మాటలు విని మా అమ్మని నా భార్యని బాధ పెట్టాను. నన్ను క్షమించు. నా బిడ్డకి నువ్వే పేరు పెట్టాలత్త. మహాలక్ష్మి. మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలి దేవా. అందుకే ఈ మహాలక్ష్మి బుడిబుడి అడుగులు నీ ఇంట్లో పడాలి. బాబా, నీ మేనకోడలి పేరు మహాలక్ష్మి. అమ్మా ఇక మిగిలింది మా పెళ్ళి. అది కూడా మీ చేతుల మీదుగా జరుగుతుందంటే అంతకంటే ఆనందం ఇంకేం ఉండదు. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను నీకు అమ్మని కాదు, అత్తని. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. కుముద మాత్రం గంగ చెల్లిగా ఈ పెళ్లికి రాదు. నా కూతురిగా తన అన్నయ్య పెళ్లి జరిపిస్తుంది. ఇప్పుడు ఆవేశపడితే మా నాన్నలాగే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే ఈ గంగ చేతిలో చావాల్సి వస్తుందని పెళ్లిలోనే మీ అందరినీ చంపే అవకాశం కోసం మారినట్టుగా నటించానత్త. మీ అందరూ శ్రీవల్లి పెళ్లి చూడటం కాదు, మీ చావు ఊరంతా చూస్తుంది, చూసేలా చేస్తా.